వెంకటేశాయ. తపముల్ చేసినను మనోనియతినో దానవ్రత ప్రీతినో జప మంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్ర బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురు. యవ్వాని అయ్యపవర్గాధిపు ఆత్మమూర్తి సులభుండోగాక నాకెప్పుడు అని దేవదేవుడై కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆపదముక్కుల వాడిగా అడుగడుగు దండాల వాడిగా నిరంతరం కీర్తింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో ప్రతినిత్యము సాయం సంధ్యా సమయంలో ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ స్వామి గాథ అయినటువంటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నాద నీరాజన వేదికగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా గురు ప్రార్థనాది మంగళ శ్లోకాలను ఆచార్యముఖంగా పఠిస్తూ నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం పలుకుదాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకే శుభే చరత భాగవతే తిరిక్తాః. శ్రీ గురుభ్యో నమః. శుక మహర్షి అందించినటువంటి భాగవత రసామృతంలో భాగంగా మనం ఆచార్యుల అనుపస్థితిలో శ్రద్ధగా భక్తితో పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున మనం హిరణ్యాక్షుని వధించడం అనేటువంటి అద్భుత ఘట్టాన్ని, అదేవిధంగా బ్రహ్మ చేసినటువంటి సృష్టి ప్రక్రియ యొక్క వైభవాన్ని గురించి కూడా పారాయణ చేసుకున్నాం. ఈనాటి రోజున మనం పారాయణ చేసుకోబోయేటువంటి అధ్యాయాలు
21 యథాశక్తి 22 అధ్యాయాలు. ఈ అధ్యాయం చాలా విశేషమైనటువంటిదిగా బుద్ధజనులు తెలియజెబుతారు. వివాహ సిద్ధి కోసం దీన్ని పారాయణ చేయడం చాలా ఫలవంతమని. ఎందుచేతనంటే ఇందులో సాక్షాత్తు భగవంతుణ్ణి ఆ కర్దమ ప్రజాపతి చక్కగా కీర్తించడం, అలాగే భగవంతుడి యొక్క మనోజ్ఞమైనటువంటి రూపాన్ని ఆయన కనులారా దర్శించడం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఏదైతే కర్దమ ప్రజాపతికి తన తండ్రి యొక్క ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞను అనుసరించి దాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం ఆయన తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించడం, ఆ తపఃఫలంగా స్వామి అవతరించినటువంటి ఆ స్వామిని ఆయన ఎంతో మనోహరంగా వర్ణించడం మొదలైన ఘట్టాలన్నీ కూడా మనం ఇప్పుడు పారాయణ చేసుకునేటువంటి అధ్యాయంలో ఉన్నాయి. ఆ స్వామి యొక్క వైభవాన్ని గురించి చెబుతూ ఆయన అబ్జాక్ష సకల భూతాంతరాత్ముడవు అనంతనరచుండెడి నీదు దర్శనంబు తలకుని సుకృత సత్ఫలభరితంబులైనట్టి అనేక జన్మానుసరణ ప్రకట యోగ క్రియాభ్యాస నిరూఢులై అట్టి యోగీశ్వరులాత్మగోరియంతురు యోగీశ్వరేశ్వర ఏ భవత్పదారవింద సందర్శనంబు కంటి భవవార్తికడవంగ గంటి మంటిన్ కడగినాలోచనంబుల కలిమి నేడు తవిలి సఫలతనుందే మాధవ ముకుంద చిర దయాకర నిత్య లక్ష్మీ విహార. హే మాధవ ముకుంద అంటూ భక్తి ప్రపత్తులతో ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి గుణాలన్నిటినీ కూడా వర్ణించినటువంటి తీరు అమోఘం. గతంలోనే మనం ఆచార్యముఖంగా ఈ శ్లోకం యొక్క అదేవిధంగా ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం ఆ స్తుతిని జ్ఞప్తికి చేసుకుంటూ చక్కగా ఈనాటి పారాయణ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. యథావకాశంగా ఇందులో ఉండేటువంటి అర్థాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకవింశోऽధ్యాయః. విదుర ఉవాచ స్వాయంభువస్య చ మనోః వంశః పరమసమ్మతః కథ్యతాం భగవన్ యత్ర మైథునేనైధిరే ప్రజాః ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వాయంభువస్య వై యథా ధర్మం జుగుపతుః సప్తద్వీపవతీం మహీం తస్య వై దుహితా బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుతా పత్నీ ప్రజాపతేరుక్తా కర్దమస్య త్వయా నఘ తస్యాం స వై మహాయోగీ యుక్తాయాం యోగలక్షణైః ససర్జ కతిథా వీర్యం తన్మే శుశ్రూషవే వద రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణః సుతః యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాం చ మానవీం మైత్రేయ ఉవాచ
मैत्रेय उवाच प्रजासृजेति भगवान् प्रजासृजेति भगवान् कर्दमो ब्रह्मणोदितः कर्दमो ब्रह्मणोदितः सरस्वत्यां तपस्तेपे सरस्वत्यां तपस्तेपे सहस्राणां समादश सहस्राणां समादश ततः समाधियुक्तेन ततः समाधियुक्तेन क्रियायोगेन कर्दमः क्रियायोगेन कर्दमः सम्प्रपेदे हरिं भक्त्या सम्प्रपेदे हरिं भक्त्या प्रपन्नवरदासुषम् प्रपन्नवरदासुषम् तावत् प्रसन्नो भगवान् तावत् प्रसन्नो भगवान् पुष्कराक्षः कृते युगे पुष्कराक्षः कृते युगे दर्शयामास तं क्षत्तः दर्शयामास तं क्षत्तः शाब्दं ब्रह्म दधत्वपुः शाब्दं ब्रह्म दधत्वपुः सतं विरजमर्काभम् सतं विरजमर्काभम् सितपद्मोत्पलस्रजम् सितपद्मोत्पलस्रजम् स्निग्धनीलालकव्रात स्निग्धनीलालकव्रात वक्त्राब्जं विरजोऽम्बरम् वक्त्राब्जं विरजोऽम्बरम् स्निग्धलीलालकव्रात वक्त्राब्जं विरजोऽम्बरम् स्निग्धनीलालकव्रात वक्त्राब्जं विरजोऽम्बरम् किरीटनं कुण्डलिनं किरीटिनं कुण्डलिनं शङ्खचक्रगदाधरम् शङ्खचक्रगदाधरम् श्वेतोत्पलक्रीडनकम् श्वेतोत्पलक्रीडनकम् मनस्पर्शस्मिते क्षणम् मनस्पर्शस्मिते क्षणम् विन्यस्तचरणाम्भोजम् विन्यस्तचरणाम्भोजम् अंसदेशे गरुत्मतः हंसदेशे गरुत्मतः दृष्ट्वा खेव स्थितं वक्षः दृष्ट्वा खेव स्थितं वक्षः श्रियं कौस्तुभकन्धरम् श्रियं कौस्तुभकन्धरम् जातहर्षोपतन्मूर्ध्ना जातहर्षोपतन्मूर्ध्ना शितौ लब्धमनोरथः क्षितौ लब्धमनोरथः गीर्भिस्त्वभ्यगृणात् प्रीति येभ्यस्त्वभ्यगृणात् प्रीति स्वभावात्मा कृताञ्जलिः स्वभावात्मा कृताञ्जलिः ऋषिरुवाच ऋषिरुवाच जुष्टं बताद्याखिलसत्त्वराशेः जुष्टं बदाद्याखिलसत्त्वराशेः सांसिध्यमक्ष्णोस्तव दर्शनान्नः सांसिध्यमक्ष्णोस्तव दर्शनान्नः यद्दर्शनं जन्मभिरीड्य सद्भिः यद्दर्शनं जन्मभिरीड्य सद्भिः आशासते योगिनो रूढयोगाः आशासते योगिनो रूढयोगाः ये मायया ते हतमेधसस्त्वत् ये मायया ते हतमेधसस्त्वत् पादारविन्दं भवसिन्धुपोतम् पादारविन्दं भवसिन्धुपोतम् उपासते कामलवाय तेषाम् उपासते कामलवाय तेषाम् राशीश कामान्निरयेऽपि ये स्युः राशीशकामान् निरयेऽपि ये स्युः तथा स चाहं परिवोढुकामः तथा स चाहं परिवोढुकामः समानशीलां गृहमेधधेनुम् समानशीलां गृहमेधधेनुम् उपेयिवान्मूलमशेषमूलम् उपेयिवान्मूलमशेषमूलम् दुराशयः कामदुघाङ्घ्रिपस्य दुराशयः कामदुघाङ्घ्रिपस्य प्रजापतेस्ते वचसाधीशतन्त्या प्रजापतेस्ते वचसाधीशतन्त्या लोकः किलायं कामहतोऽनुबद्धः
लोकः किलायं कामहतोऽनुबद्धः अहं च लोकानुगतो वहामि अहं च लोकानुगतो वहामि बलिं च शुक्लानिमिषाय तुभ्यं बलिं च शुक्लानिमिषाय तुभ्यम् लोकांश्च लोकानुगतान् पशूंश्च लोकांश्च लोकानुगतान् पशूंश्च हित्वा श्रितास्ते चरणातपत्रम् हित्वा श्रितास्ते चरणातपत्रम् परस्परं त्वद्गुणवादसीधु परस्परं तद्गुणवादसीधु पीयूषनिर्यापितदेहधर्माः पीयूषनिर्यापितदेहधर्माः न ते जराक्षभ्रमिरायुरेषाम् न चेजराक्षभ्रमिरायुरेषाम् त्रयोदशारं त्रिशतं षष्टिपर्वा त्रयोदशारं त्रिशतं षष्टिपर्व षण्णेम्यनन्तच्छदि यत्रिणाभिः षण्येऽप्यनन्तच्छदियत्रिणाभिः करालस्रोतो जगदाच्छिद्य धावत् करालस्रोतो जगदाच्छिद्य धावत् एकस्वयं सञ्जगतस्य सृक्षया एकस्वयं सञ्जगतस्य सृक्षया द्वितीययात्मन्नधियोगमायया द्वितीययात्मन्नधियोगमायया सृजस्यदः पासि पुनर्ग्रसिष्यसे सृजस्यतः पासि पुनर्ग्रसिष्यसे यथोर्ननाभिर्भगवन् स्वशक्तिभिः यथोर्ननाभिर्भगवन् स्वशक्तिभिः नैतत्पदाधीशपदं तवेप्सितम् नैतत्पदाधीशपदं तवेप्सितम् यन्मायया नस्तनुषे भूतसूक्ष्मम् यन्मायया नस्तनुषे भूतसूक्ष्मम् अनुग्रहायास्त्वपि यर्हि मायया अनुग्रहायास्त्वपि यर्हि मायया लसत्तुलस्यातनुवा विलक्षितः लसत्तुलस्यातनुवा विलक्षितः तं त्वानुभूत्योपरतक्रियार्थम् तन्त्वानुभूत्योपरतक्रियार्थम् स्वमायया वर्तितलोकतन्त्रम् स्वमायया वर्तितलोकतन्त्रम् नमाम्यभीक्ष्णं नमनीयपाद नमाम्यभीक्ष्णं नमनीयपाद सरोजमल्पीयसि कामवर्षम् सरोजमल्पीयसि कामवर्षम् ऋषिरुवाच ऋषिरुवाच इत्यव्यलीकं प्रणुतोऽब्जनाभः इत्यव्यलीकं प्रणुतो जनाभः तमाबभाषे वचसामृतेन तमाबभाषे वचसामृतेन सुपर्णपक्षोपरि रोचमानः सुपर्णपक्षो परिरोचमानः प्रेमस्मितोद्वीक्षण विभ्रमद्भ्रूः प्रेमस्मितोद्वीक्षण विभ्रमद्भ्रूः श्रीभगवानुवाच श्रीभगवानुवाच विदित्वा तव चैत्यं मे विदित्वा तव चैत्यं मे पुरैव समयोजितत् पुरैव समयोजितत् यदर्थमात्मनियमैः यदर्थमात्मनियमैः त्वयैवाहं समर्चितः त्वयैवाहं समर्चितः न वै जातुमृषैव स्यात् न वै जातुमृषैव स्यात् प्रजाध्यक्षमदर्हणम् प्रजाध्यक्षमदर्हणम् भवद्विधेष्वतितराम् भवद्विधेष्वतितराम् मयि सङ्गृभीतात्मनाम् मयि सङ्गृभीतात्मनाम् प्रजापतिसुतः सम्राट् प्रजापतिसुतः सम्राट् मनुर्विख्यातमङ्गलः मनुर्विख्यातमङ्गलः ब्रह्मावर्तं योधिवसन् ब्रह्मावर्तं योधिवसन् शास्ति सप्तार्णवां महीम् शास्ति सप्तार्णवां महीम् सचेह विप्रराजर्षिः सचेह विप्रराजर्षिः महिष्या शतरूपया महिष्या शतरूपया आयास्यति दिदृक्षुस्त्वाम् आयास्यति दिदृक्षुस्त्वाम् परश्वो धर्मकोविदः परश्वो धर्मकोविदः
ఆత్మజామసి తాపాంగీం ఆత్మజామసి తాపాంగీం వయశ్శీలగుణాన్వితాం వయశ్శీలగుణాన్వితాం మృగయంతీం పతిం దాస్యతి మృగయంతీం పతిం దాస్యతి అనురూపాయతే ప్రభో అనురూపాయతే ప్రభో సమాహితం తే హృదయం సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ నృపవధూః సాత్వాన్ బ్రహ్మన్ నృపవధూః కామమాశు భజిష్యతి కామమాశు భజిష్యతి యాత ఆత్మభృతం వీర్యం యాతాత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయః వీర్యే త్వదీయే ఋషయః ఆధాస్యత్యంజసాత్మనః ఆధాస్యత్యంజసాత్మనః పంచ సమ్యగనుష్ఠాయ పంచ సమ్యగనుష్ఠాయ నిదేశం ఉషత్తమః నిదేశం ఉషత్తమః మయి తీర్థీకృతాశేష మయి తీర్థీకృతాశేష క్రియార్థో మాం ప్రపత్స్యసే క్రియార్థో మాం ప్రపత్స్యసే కృత్వా దయాంచ జీవేషు కృత్వా దయాం చ జీవేషు దత్వా చ భయమాత్మవాన్ దత్వా చ భయమాత్మవాన్ మయ్యాత్మానం సహ జగత్ మయ్యాత్మానం సహ జగత్ ద్రక్ష్యస్యాత్మని చాపి మాం ద్రక్ష్యస్యాత్మని చాపి మాం సహాహం స్వాం శకలయ సహాహం స్వాం శకలయా త్వద్వీర్యేణ మహామునే త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహూత్యాం తవ క్షేత్రే దేవహూత్యా ప్రణేష్యే తత్వసంహితాం ప్రణేష్యే తత్వసంహితాం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం తమనుభాష్యాథ ఏవం తమనుభాష్యాథ భగవాన్ ప్రత్యగక్షజః భగవాన్ ప్రత్యగక్షజః జగామ బిందు సరసః జగామ బిందు సరసః సరస్వత్యా పరిశ్రితాత్ సరస్వత్యా పరిశ్రితాత్ నిరీక్షతస్తస్య యయావశేష నిరీక్షితస్తస్య యయామశేష సిద్ధేశ్వరాభిష్టుత సిద్ధమార్గః సిద్ధేశ్వరాభిష్టుత సిద్ధమార్గః ఆకర్ణయన్ పత్రరథేంద్ర పక్షైః ఆకర్ణయన్ పత్రరథేంద్ర పక్షైః ఉచ్చారితం స్తోమముదీర్ణ సామ ఉచ్చారితం స్తోమముదీర్ణ సామ అథ సంప్రస్థితే శుక్లే అథ సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషిః కర్దమో భగవాన్ ఋషిః ఆస్తే స్మ బిందు సరసి ఆస్తే స్మ బిందు సరసి తం కాలం ప్రతిపాలయన్ తం కాలం ప్రతిపాలయన్ మనుస్యందనమాస్థాయ మనుస్యందనమాస్థాయ శాతకౌంభ పరిచ్ఛదం శాతకౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాం దుహితరం ఆరోప్య స్వాం దుహితరం సభార్యః పర్యటన్ మహీం సభార్యః పర్యటన్ మహీం తస్మిన్ సుధన్వన్నహని తస్మిన్ సుధన్వన్నహని భగవాన్ యత్సమాదిశత భగవాన్ యత్సమాదిశత్ ఉపాయాదాశ్రమపదం ఉపాయాదాశ్రమపదం మునేః శాంతవ్రతస్య తత్ మునేః శాంతవ్రతస్య తత్ యస్మిన్ భగవతో నేత్రాత్ యస్మిన్ భగవతో నేత్రాత్ న్యపతన్నశ్రుబిందవః న్యపతన్నశ్రుబిందవః కృపయా సంపరీతస్య కృపయా
संपरीतस्य प्रपन्नेऽर्पितया भृशम् प्रपन्नेऽर्पितया भृशम् तद्वै बिन्दुसरो नाम तत्त्वै बिन्दुसरो नाम सरस्वत्या परिप्लुतम् सरस्वत्या परिप्लुतम् पुण्यं शिवामृतजलम् पुण्यं शिवामृतजलम् महर्षिगणसेवितम् महर्षिगणसेवितम् पुण्यद्रुमलताजालैः पुण्यद्रुमलताजालैः कूजत्पुण्यमृगद्विजैः कूजत्पुण्यमृगद्विजैः सर्वर्तुफलपुष्पाढ्यम् सर्वत्तुफलपुष्पाढ्यम् वनराजिश्रियान्वितम् वनराजिश्रियान्वितम् मत्तद्विजगणैर्झुष्टम् मत्तद्विजगणैर्जुष्टम् मत्तभ्रमरविभ्रमम् मत्तभ्रमरविभ्रमम् मत्तबर्हिनटाटोपम् मत्तबर्हिनटाटोपम् आह्वयन्मत्तकोकिलम् आह्वयन्मत्तकोकिलम् कदम्बचम्पकाशोक कदम्बचम्पकाशोक करञ्जबकुलासनैः करञ्जबकुलासनैः कुन्दमन्दारकुटजैः कुन्दमन्दारकुटजैः चूपोतैरलङ्कृतम् चूपोतैरलङ्कृतम् कारण्डवैः प्लवैर्हंसैः कारण्डवैः प्लवैर्हंसैः कुररैर्जलकुक्कुटैः कुररैर्जलकुक्कुटैः सारसैश्चक्रवाकैश्च सारसैश्चक्रवाकैश्च चकोरैर्वल्गुकूजितम् चकोरैर्वल्गुकूजितम् तथैव हरिणैः क्रौडैः तथैव हरिणैः क्रोडैः स्वाविद्गवयकुञ्जरैः स्वाविद्गवयकुञ्जरैः गोपुच्छैर्हरिभिर्मर्कैः गोपुच्छैर्हरिभिर्मर्कैः नकुलैर्नाभिभिर्वृतम् नकुलैर्नाभिभिर्वृतम् प्रविश्य तत्तीर्थवरम् प्रविश्य तत्तीर्थवरम् आदिराजः सहात्मजः आदिराजः सहात्मजः ददर्श मुनिमासीनम् ददर्श मुनिमासीनम् तस्मिन् हुतहुताशनम् तस्मिन् हुतहुताशनम् विद्योतमानम् वपुषा विद्योतमानम् वपुषा तपस्युग्रयुजाचिरम् तपस्युग्रयुजाचिरम् नातिक्षामम् भगवतः नातिक्षामम् भगवतः स्निग्धापाङ्गावलोकनात् स्निग्धापाङ्गावलोकनात् तद्व्याहृतामृतकला तद्व्याहृतामृतकला पीयूषश्रवणेन च पीयूषश्रवणेन च प्रांशुम् पद्मपलाशाक्षम् प्रांशुम् पद्मपलासाक्षम् जटिलम् चीरवाससम् जटिलम् चीरवाससम् उपसंश्रित्य मलिनम् उपसंश्रित्य मलिनम् यथार्हणमसंस्कृतम् यथार्हणमसंस्कृतम् अथोटजमुपायातम् अथोटजमुपायातम् नृदेवम् प्रणतम् पुरः नृदेवम् प्रणतम् पुरः सपर्यया पर्यगृह्णात् सपर्यया पर्यगृह्णात् प्रतिनन्द्यानुरूपया प्रतिनन्द्यानुरूपया गृहीतार्हणमासीनम् गृहीतार्हणमासीनम् संयतम् प्रीणयन् मुनिः संयतम् प्रीणयन् मुनिः स्मरन् भगवदादेशम् स्मरन् भगवदादेशम् इत्याह श्लक्ष्णया गिरा इत्याह श्लक्ष्णया गिरा नूनं चङ्क्रमणं देव नूनं चङ्क्रमणं देव सतां संरक्षणाय
సంరక్షణాయతే సతాం సంరక్షణాయతే వధాయ చ సతాం యస్త్వం వధాయ చ సతాం యస్త్వం హరేః శక్తిర్హి పాలిని హరే శక్తిర్హి పాలిని యోర్కేన్వగ్నీంద్రవాయూనాం యోర్కేన్వగ్నీంద్రవాయూనాం యమధర్మ ప్రచేతసాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆధత్సే రూపాణి స్థాన ఆదత్సే తస్మై శుక్లాయతే నమః తస్మై శుక్లాయతే నమః నయదారథమాస్థాయ నయతారథమాస్థాయ జైత్రం మణిగణార్పితం చైత్రం మణిగణార్పితం విస్ఫూర్జచ్ఛండకోదండో విస్ఫూర్జచ్చండకోదండో రథేన త్రాసయన్నఘాన్ రథేన త్రాసయన్నఘాన్ స్వసైన్యచరణక్షుండం స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్ మండలం భువః వేపయన్మండలం భువః వికర్షన్ బృహతీం సేనాం వికర్షన్ బృహతీం సేనాం పర్యటం శంశుమానివ పర్యటం శంశుమానివ తదైవ సేతవః సర్వే తదైవ సేతవః సర్వే వర్ణాశ్రమనిబంధనాః వర్ణాశ్రమనిబంధనాః భగవద్రచితా రాజన్ భగవద్రచితా రాజన్ భిద్యేరన్బతదస్యుభిః భిద్యేరన్వతదస్యుభిః అధర్మశ్చ సమేధేత అధర్మశ్చ సమేధేత లోలుపైః లోలుపైర్వ్యంశుపైర్నృభిః లోలుపైర్వ్యంకుశైర్నృభిः శయానే త్వయి లోకోయం శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్ష్యతి శుక్రంస్తో వినంశ్యతి అథాపి పృచ్ఛే త్వాం వీర అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వమిహాగతః యదర్థం త్వమిహాగతః తద్వయం నిర్వ్యలీకేన తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృదా ప్రతిపద్యామహే హృదా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకవింశోऽధ్యాయः ఏకవింశోऽధ్యాయः భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని మనం చాలాసార్లు వినుంటాం. అసలు భాగవతం అనే పదంలోనే ఒక వైచిత్రిని చాలామంది కవులు చెబుతూ ఉంటారు. అందులో భాగవత అని ఉంటుంది. అంటే నా భాగాన్ని నాకు ఇవ్వు అనే ఒక అడగడంలో ఒక ఏదైతే ఆర్తి ఉందో పరమాత్మని, అంటే పరమాత్మ నాదేదైతే పుణ్యభాగం ఉందో పుణ్యభాగాన్ని నాకు ఇవ్వు అని అడగడమే భాగవతం యొక్క ఉద్దేశమట. అటువంటి భాగవతం, ఈ భాగవతానికి చాలామంది వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే విద్యావతాం భాగవతే పరీక్ష అంటారు. భాగవతం మిగతా గ్రంథాలు ఏవైతే ఉంటాయో, అంటే రామాయణం కానీ మహాభారతం కానీ లేకపోతే మిగతా పురాణాలు కానీ అన్నిటికన్నా కాస్త క్లిష్టమైనటువంటి గ్రంథం. ఏది కూడా స్పష్టంగా ఉండదు. మనం తెలుసుకున్నది అది వాస్తవమో కాదో అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరూ కూడా వ్యాఖ్యానాలనే మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. అందులోనూ కూడా ఒక వ్యాఖ్యానం గురించి చెబుతారు, యాదుపత్యే విశేషతః. యాదుపత్యం అనే ఒక వ్యాఖ్యానం ఉంది, చాలా కఠినమైనటువంటి వ్యాఖ్యానం. అంటే భాగవతం సులభంగా తెలుసుకోవాలని మనం ఆ వ్యాఖ్యానాన్ని ఆశ్రయిస్తే ఇంకా కఠినంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అంతటి కఠినమైనటువంటి ఆ వ్యాఖ్యానం యాదుపత్యం అనే వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానాన్ని రచించిన వారు యాదవాచార్యులు అని వారి పేరు. వారికి ఈ భాగవతం అనేది అస్థిగతము ఉంటారు. అంటే వారి ఎముకలలో కూడా భాగవతం యొక్క వాక్యాలు ఉన్నాయట. ఎంతగా అంటే వారు విష్ణుపదాన్ని చేరుకున్న తర్వాత, అంటే వారు చనిపోయిన తర్వాత వారి అస్థులను గంగా నదిలో విసర్జనం చేయడానికి తీసుకెళ్లే సమయంలో ఆ అస్థుల నుండి కూడా భాగవతం యొక్క శ్లోకాలు వస్తున్నాయి. వాళ్ళు విన్నారట శిష్యులందరూ కూడా.
అంటే అంత అస్థిగతంగా ఈ భాగవతాన్ని వారు ప్రతిరోజు కూడా అనుష్ఠానంలో పెట్టుకున్నవారు. అంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం, మాది భాగవత సంప్రదాయం అండి అని అంటారు. ఏ గ్రంథానికి లేనటువంటి గొప్ప స్థానాన్ని భాగవతానికి, అంటే ఒక సంప్రదాయాన్ని ఒక గ్రంథపూర్వకంగా తెలుసుకున్న ఏకైక గ్రంథరాజము అది భాగవతం మాత్రమే. ఈ యాదవాచార్యులు మనం ఎవరైతే చెప్పుకున్నామో వీరు కాస్త అటువైపు మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేవారట. ప్రతిరోజు కూడా ఒక గొప్ప పండితుడు ఉండేవారట. ఆ పండితుడి ఇంటికి వెళ్ళి భాగవతాన్ని చదవయ్యా అని చెప్పేవారట. మరాఠీలో చెప్పేటప్పుడు భాగవత్ పహ అని అంటారు. భాగవతాన్ని చదువు. ప్రతిరోజు రావడం, భాగవత్ పహ అని చెప్పడం, వీడు వెళ్ళిపోవడం. ఆ పండితుడు అనుకునేవాడు, నేను ఎన్నో తర్కశాస్త్రాలు నేర్చుకున్నాను, ఎన్నో సాహిత్య గ్రంథాలు వచ్చు, నాకు న్యాయం వచ్చు, మీమాంస వచ్చు, నేనే మీ భాగవతాన్ని చూసేది. ఈ భాగవతంలో ఏదో చిన్న చిన్న కథలు చెప్పుంటారు, ఏదో నీతి వాక్యాలు చెప్పుంటారు, ఇదేం నాకు కష్టమైంది కాదు అని వారు చెప్పడం, ఈ పుస్తకాన్ని అలా విసిరేయడం, ఇలాగే ప్రతిరోజు కూడా జరిగేదట. కానీ ఈ పండితుడి యొక్క వారి తల్లిగారికి ఒక వ్రతం ఉండేదట. ఆవిడ ప్రతిరోజు కూడా భాగవతాన్ని శ్రవణం చేయనిదే భోజనం చేసేవారు కాదు. ప్రతిరోజు భోజనానికి ముందు భాగవతాన్ని శ్రవణం చేసిన తర్వాతే వారు భోజనం చేసేవారు. అది కూడా ఈ యాదవాచార్యులు అని ఎవరైతే ఉన్నారో వారే ప్రతిరోజు వీరింటికి రావడం, భాగవతం యొక్క కాస్త కొంత భాగాన్ని చెప్పడం, వెళ్తూ వెళ్తూ ఈ పండితుడికి భాగవత్ పహ, భాగవతాన్ని చదువు అని చెప్పి వెళ్ళిపోయేవారట. ఒకసారి ఈ యాదవాచార్యుల వారికి ఏదో బయట ఊరికి వెళ్ళే ఒక సందర్భం వచ్చింది. వారు ఊరికి వెళ్తూ వెళ్తూ వీరికి చెప్పే వెళ్ళారు, అయ్యా నేను 2 రోజులు ఉండను, కాబట్టి మీరు ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోండి, నేనైతే ఉండలేను కాబట్టి మీ తల్లిగారి భోజనం కూడా లుప్తమైపోతుంది, అందుకోసం వారి భోజనానికి లోపం కాకుండా మీరు చూసుకోండి అంటే ఎంతో వెతికినా కూడా చివరికి ఎవరికి దొరకక ఇతనే భాగవతం చెప్పవలసి వచ్చింది. సరే ఇంకా తల్లి భోజనం కోసమైనా చెప్పాలని భాగవత గ్రంథాన్ని తీశారట. అంతదాకా కూడా భాగవత గ్రంథాన్ని అలాగే విసిరేసిన వ్యక్తి ఒకసారి భాగవత గ్రంథాన్ని తీశారట. తీసి చూస్తే ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు. చూసి అప్రయత్నంగా తన కళ్ళ నుండి కన్నీటి ధార కారుతుంది, అనగా ఆనందాశ్రువులు కార్చుకుంటూ ఆ భాగవతాన్ని చెబుతూ ఉదయం ఆరంభించారు, రాత్రైనా కూడా అయిపోగొట్టలేదు. వారి తల్లికి ఆకలి లేదు, అయ్యో నా తల్లి ఆకలితో ఉందనే ఆ గుర్తు కూడా ఇతనికి లేదు. చెబుతూ ఆ గ్రంథంలోనే తల్లీనమైపోయి ఇతను గ్రంథాన్ని చెబుతూనే ఉన్నారు, వారి తల్లిగారు కూడా ఆ గ్రంథాన్ని వింటూనే ఉన్నారు. అంటే ఇన్ని రోజులు కూడా భాగవతాన్ని నేను ఎంత దాన్ని తుచ్చంగా భావించాను, ఎంత నిర్లక్ష్యం చేశాను, ఇకపైనైనా ఈ గ్రంథం యొక్క మాహాత్మ్యం తెలిసింది, కొంతైనా ఈ గ్రంథాన్ని నేను చదివాను కాబట్టి ఇక మీద ఈ భాగవతం యొక్క అధ్యయనాన్ని నేను వదలను అని వారి యొక్క జీవిత చరిత్రలో చెబుతారు. అంత మాత్రం కాదు, వారి తల్లిగారికి ఒక కోరిక ఉండేదట, నేను 1,00,000 మందికి భోజనం పెట్టాలయ్యా ఒకసారి అని అనుకున్నారట. అంటే 1,00,000 మందికి అంతమందిని ఒక చోట కలపడమే కష్టము, అంతమందికి భోజనాది వ్యవస్థ అంటే వారు కూడా చాలా బీదవారు కాదు, అలాగని మహాధనవంతులు కారు. అంతమందికి భోజనం ఇలా పెట్టడం అంటే ఎవరో చెప్పారట, లేదండి ఎవరైతే భాగవతానికి వ్యాఖ్యానం రాశారో వారికి ఒక్కరికి భోజనం పెడితే చాలు, 1,00,000 మందికి భోజనం పెట్టినట్టే అని. సరే ఈ యాదవాచార్యులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి భోజనం పెట్టారట. భోజనం అంతా అయిన తర్వాత పక్కింటి వారు అడిగారట, ఏమండి 1,00,000 మందికి భోజనం పెడతానన్నారు, ఒకరికి భోజనం పెట్టి అయిపోగొట్టేశారా, మమ్మల్ని అంతా భోజనానికి పిలవలేదే అని. వారేదో తమాషకలా అన్నారు. వారి తల్లిగారికి ఈ పండితుడికి కాస్త సంశయం వచ్చింది, అయ్యో మేము చేసింది నిజమా కాదా, ఎందుకంటే భాగవతం చదివిన వారు 1,00,000 మందితో సమానమంటే ఇక్కడ 1,00,000 మంది భోజనం కాలేదే. సరే ఏదైతే కానీ అని పరమాత్మకు ఒకసారి నమస్కారం చేసి వారు భోజనం చేసిన తర్వాత వారి ఆకును తీసే ప్రయత్నం చేశారు. ఒక ఆకును తీశారు, ఇంకొక ఆకు ఎంగిలి ఆకు అక్కడే ఉంది. ఈ విధంగా 1,00,000 ఆకులు తీశారట. అంటే ఒక్కసారి భాగవతానికి వ్యాఖ్యానం చేసిన వారు ఒకరు భోంచేస్తే చాలు 1,00,000 మందికి భోజనం పెట్టిన పుణ్యం ఖచ్చితంగా వస్తుంది అనే ద్యోతకంగా అక్కడ 1,00,000 మంది భోజనం చేసినట్టుగా 1,00,000 ఆకులు అక్కడ నుండి వచ్చాయట. అంటే అటువంటి దివ్యమైనటువంటి గ్రంథం. అసలు భాగవతంలో ఒక శ్లోకం గురించి చెబుతారు. ఎవరైతే ఈ వ్యాఖ్యానం రచించారో యాదవాచార్యులు వారు చెబుతారు, ఇంత భాగవతాన్ని మీరు చదవండి, మహాపుణ్యకరమైనటువంటి గ్రంథమే. సరే మీకు చదవడానికి కుదరకపోతే ఒక శ్లోకమైనా చదవండి. సరే ఆ శ్లోకం ఏదో మీరే చెప్పండి, ఎందుకంటే మీరు వ్యాఖ్యానం చేశారు కదా, ప్రతిరోజు కూడా మీరు దాన్ని అధ్యయనం చేసేవారు కదా, అటువంటి శ్లోకం ఏదైనా ఉందా అంటే వారు చెబుతారు, ద్వితీయే 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 అద్వితీయే అని అంటారు.
అంటే 2వ స్కంధంలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏది ఉందో అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి పద్యము. ఆ శ్లోకమే చాలా గొప్పది. అదేది అంటే శబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాః యన్నామభిర్ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమన్స్తత్ర న విందతీర్థాన్ మాయామయే వాసనయాశయానః. మనమందరం కూడా ఈ సంసారావస్థలో ఉన్నాం. ఈ సంసారం దాటడం ఎప్పుడు? ఈ సంసారాన్ని ఎలా దాటాలి అంటే దానికి ఒకే ఒక కారణం, దానికి ఒకటే ఒక ఉపాయం. అదేమంటే పరమాత్మ సర్వశబ్ద వాచ్యుడు అనే ఒక గుణాన్ని తెలుసుకోండి అని చెబుతారు. అంటే మన ముందు ఏదో ఒక లైట్ ఉంది, లేకపోతే ఏదో ఒక తినే పదార్థం ఉంది. ఆయా పదార్థాలకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా పరమాత్మ వాచకాలు అని తెలుసుకుంటే చాలు, మీకు ఈ సంసారం తొలగిపోతుంది. అది ఎలాగండి అంటే చాలా సుందరంగా వారు వ్యాఖ్యానంలో రచిస్తారు. మనకేదైనా అతి ప్రీతికరమైనటువంటి పదార్థం ఒకటి ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది కాబట్టి నాకు మామిడి పండు అంటే ఇష్టమని మనం అనుకుంటాం. ఆ మామిడి పండు అనే పదార్థం, దాన్ని పిలిచేటువంటి ఆ పదం మామిడి అనే ఒక పదం. ఈ పదం ద్వారా వాచ్యుడు ఏది అంటే ఆ పదార్థం కాదు, పరమాత్మే వాచ్యుడు. ఆ పరమాత్మే వాచ్యుడు అన్న తర్వాత ఆ పరమాత్మే నాకు ప్రీతికరుడు. ఆ పరమాత్మను ఆశ్రయిస్తే నాకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈ విధంగా మన జీవితంలో ఎన్నైతే వస్తువులను చూస్తామో ప్రతిరోజు, అన్ని వస్తువులు, ఆ వస్తువుల యొక్క పదాలు, ఆ పదాలచే వాచ్యమైనటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని మీరు ప్రతి ఒక్క చోట కూడా మీరు చూస్తే, అనగా సర్వశబ్ద వాచ్యత్వం అనేది ఆ గుణాన్ని మీరు ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా సంసారం అనే సాగరం నుండి దాటివేస్తారు, వారు దాటుతారు, ఖచ్చితంగా ముక్తిని పొందుతారు. కాబట్టి ఇటువంటి గుణాన్ని అందరూ కూడా అలవర్చుకునే ప్రయత్నం చేయండి అని వారి వ్యాఖ్యానం తెలిసారు. మనమందరం కూడా యథాశక్తిగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అటువంటి సర్వశబ్ద వాచ్యత్వం అనే గుణాన్ని, ఆ అనుసంధానాన్ని మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో అలవడుచుకుందామని చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం అని శుక మహర్షి చేత అందించినటువంటి దివ్యమైనటువంటి భాగవతం. శుకమునకు ఉండేటువంటి చిలుకకు ఉండే లక్షణం, ఏది మనం పలుకుతామో అదే తిరిగి పలుకుతుంది. ఒక అక్షరం ఎక్కువ, ఒక అక్షరం తక్కువ ఉండదు. అలాగే భగవంతుడైనటువంటి వ్యాస మహర్షి దేనినైతే అందించారో దానిని యథాతథంగా లోకానికి అందించినటువంటి మహనీయులు శుక మహర్షి. ఆ శుక మహర్షి ద్వారా అందించబడినటువంటి అమృత ధార భాగవతం అమృతాన్ని మించినటువంటిది అని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. శ్రీమద్ భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. ఈ భాగవతాన్ని సురులు తెలివిగా తీసుకువెళదామని ప్రయత్నం చేస్తే సుధ కన్నా మించినటువంటిది కథ, అది భాగవతమైనటువంటి భగవత్ కథ, భగవంతుని కథ అని చెప్పి, ఎందుచేతంటే సాక్షాత్తు మెనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ, భగవంతుడి యొక్క రూపమే భాగవతము అని చెప్పి కూడా అదేవిధంగా ఆ భగవంతుడు ఏ రకంగా 12 స్కంధాల్లో తన అవయవాలుగా చేసుకుని ఉన్నాడో అన్న విషయాన్ని కూడా నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. అటువంటి శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని, ప్రతి శ్లోకానికి ఉండేటువంటి ఆ పదాల యొక్క అర్థాన్ని, అంతకు మించి ఆ పదార్థ తత్వాన్ని మనం ఆచార్యముఖంగా ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉన్నాం. నిరంతరము కూడా అనతి కాలంలోనే సంపూర్ణంగా ఈ శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమంలో మనందరినీ కూడా భాగ్యవంతులు చేయాలని దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారం మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించుకుని ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతాన్ని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्, श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.